ఫైన్ ఈ ఇంటర్వ్యూ మీడియా హౌస్లో జరగలేదు, ప్రధానమంత్రి హౌస్లో జరిగింది, రైట్? ప్రధానమంత్రి ఇంట్లోకి. సో ప్రైమ్ మినిస్టర్ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి ఇంటర్వ్యూ అయ్యి బయటకు వచ్చేదాకా ఎట్లా అనిపించింది ప్రాసెస్ మీకు? అంటే జనరల్గా అంతా మనం బయట అనుకున్నంత హెక్టిక్గా అక్కడ ఏం లేదు. ఎస్, దెర్ ఈస్ ఎ ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నాయి, 2 చెక్స్ ఉన్నాయి. ఎంట్రీ దగ్గర నుంచి ఒక చెక్, ఎంట్రీలో ఒక చెక్ ఉంది విత్ ఆధార్ కార్డు, పేరు అడిగారు. లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చెక్ అడిగారు. తర్వాత బ్యాటరీ కార్ వచ్చి పిఎం క్యాంప్ ఆఫీస్ ఉంది, పిఎం క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్లారు. పిఎం క్యాంప్ ఆఫీస్ చాలా సింపుల్గా ఉంది. ఆయన మొత్తం క్యాంప్ ఆఫీస్ మేము ఇంటర్వ్యూ చేసిన ఏదైతే మీరు రౌండ్ టేబుల్ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్లీ ఇది అయిపోయిన తర్వాత అక్కడ మాట్లాడాం. ఆ రౌండ్ టేబుల్ ఉన్నదే పెద్ద డైనింగ్ ఏరియా, అంతకుమించి పెద్దదేం లేదు. ఒక 2-3 రూమ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఓకే, అంతకుమించి పెద్ద లగ్జరియస్ గా ఏం అక్కడ ఏం కనిపించడం లేదు. చాలా సింపుల్ నార్మల్ గా ఉంది. ఇంకా మనోళ్ళే చుట్టుపక్కల ప్రాపర్టీస్ అన్ని అడ్జస్ట్ చేశారు కొంచెం ఇంటర్వ్యూ అందంగా రావడం కోసం. 1 గంట ముందు మన ప్రొడక్షన్ టీం వెళ్ళి అరేంజ్మెంట్స్ అన్ని చేయడం వల్ల చుట్టుపక్కల కొంచెం ఆ లైట్స్ అవన్నీ వచ్చినాయి. పిఎం ఇంట్లోకి పిఎం ఎంటర్ అయిన తర్వాత అడిగారు, ఇదేంటి నా హౌస్ అయినా ఏంటి అన్ని మారిపోయినాయి. సో టీవీ నేను మార్క్ వెళ్ళిన దగ్గరే బ్యాక్గ్రౌండ్ లో అవి చెక్ చేయడం, ఇక్కడ కెమెరామెన్కి అలవాటు కాబట్టి అవన్నీ చేశారని చెప్పి ఏదో సముదాయించాం. సో ఎగ్జాక్ట్లీ అన్ని ప్రాపర్టీస్ అన్ని వాళ్ళవే, కాకపోతే మనం ప్రాపర్ ప్లేస్ చేసాం. సో కాబట్టి ఏంటంటే ఎస్, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ 45 minutes బిఫోర్ రమ్మన్నారు, మనం 45 minutes బిఫోర్ వెళ్ళాం. సో ఇన్ టైంలో ఆయన 10:30 అన్నారు, 10:45 కల్లా వచ్చారు. 10-15 minutes గ్యాప్, అంతకుమించి ఏం లేదు. తర్వాత ఒక 5-10 minutes వామప్ చిట్చాట్ జరిగింది. నెక్స్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అగైన్ ఒక 5-10 minutes అందరికి ఒక ఫోటోగ్రాఫ్స్ ఇచ్చారు. కూల్గా మాట్లాడారు, ఏం జరుగుతుంది అన్నారు, ఇంట్లో వాళ్ళ గురించి అడిగారు, అంటే ఎలా ఉన్నారు, ఎంతమంది పిల్లలు అని అడిగారు. చాలా కూల్. బయట ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎండ వేడి ఎక్కువ ఉంది, రోజు 2-3 క్యాంపెయిన్ చేయాలి, ప్రసంగించాలి. ఈవెన్ దో చాలా కూల్గా ఉన్నారు. తర్వాత వాళ్ళ ప్రైవేట్ ఆయన సెక్రటరీ, పిఎంఓ సెక్రటరీ ఉన్నారు. ఆయన అడిగాం, డే మొత్తం ఎట్లానే ఉంటారంటే డే ఎండ్ లో కూడా ఇట్లానే ఉంటారనే విషయాన్ని ఆయన చెప్పారు. సో స్ట్రెస్ అంతా బయట వాళ్ళకి, అతను మాత్రం కూల్ గా ఉంటారని అర్థమైంది. కాఫీ టీవీ ఆఫర్ చేశారు. సో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇంటర్వ్యూ అయిపోయింది 10:45, 10:50కి స్టార్ట్ చేసాం. 12:45 ఆల్మోస్ట్ 1.5 hour to 1 hour 40 minutes ఇంటర్వ్యూ అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే ఫోటోగ్రాఫ్స్ అయ్యి ఇంకో 10 నిమిషాలు అయిపోయింది. ఆయన లేచి, నేను గుజరాత్, నిన్న గుజరాత్ బహిరంగ సభ, మన కల్పక్ ఉన్నారు, ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్న దగ్గర నుంచి గుజరాత్ ఛానల్ హెడ్ కల్పక్ ఎవరైతే ఉన్నారో ఆయన పరిచయం కాబట్టి కల్పక్ ఎక్కడ ఏంటి సభ ఏంటి అని మాట్లాడిన తర్వాత వెళ్తూ అరే భాయ్, నేను ఛాయ్ తాగే అలవాటు, నేను ఛాయ్ తాగట్లేదు, వీళ్ళకన్నా ఛాయ్ తాపించండి అని చెప్పి అది ఛాయ్ తాపించి పంపించారు అనమాట. ఛాయ్ పే చర్చ కాదు, ఛాయ్ కూడా మాకు కూడా ఇచ్చారు. అదే అనుకున్నాను. ఓకే.